ఈరోజు ఈ వీడియోలో మనం విజాతీయ వలయ సమ్మేళనాల గురించి పరిచయం మరియు పిరోల్ యొక్క నిర్మాణం, ఏరోమేటిక్ స్వభావం, భౌతిక రసాయన ధర్మాల గురించి తెలుసుకుందాం. విజాతీయ వలయ సమ్మేళనాల గురించి తెలుసుకోవడానికి ముందు సజాతీయ వలయ సమ్మేళనాలు అంటే ఏమిటో తెలుసుకుందాం. సజాతీయ వలయ సమ్మేళనాలు అంటే వలయంలో అన్ని పరమాణువులు కూడా ఒకే మూలకానికి చెందినవి ఉన్నట్లయితే అటువంటి సమ్మేళనాల్ని సజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. ఉదాహరణకు బెంజీన్ యొక్క ఫార్ములా C6H6. ఈ బెంజీన్లో వలయంలో అన్నీ కూడా కార్బన్ పరమాణువులే ఉంటాయి, ఒకే మూలకానికి చెందినవి. అదేవిధంగా సైక్లోహెక్సేను, టొలీను, సైక్లోహెక్సనాల్ మున్నగున వాటిలో కూడా వలయంలో ఒకే పరమాణువు కార్బన్ను కలిగి ఉంటుంది. అలా కాకుండా వలయంలో ఒకే మూలకానికి చెందిన పరమాణువులు కాకుండా 2 లేదా అంతకంటే ఎక్కువ భిన్న పరమాణువుల యొక్క మూలకాలు ఉన్నట్లయితే అటువంటి వలయాకార సమ్మేళనాల్ని విజాతీయ వలయ సమ్మేళనాలని అంటాం. ఉదాహరణకు బెంజీన్లోని 6 కార్బన్లు వలయాకారంలో ఉన్నట్లయితే ఒక కార్బన్ పరమాణువుని నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ వంటి విజాతి పరమాణువుల చేత కనుక మనం స్థానభ్రంశం చెందిస్తే అటువంటి వాటిని విజాతీయ వలయ సమ్మేళనాలు అంటారు. ఉదాహరణకి పిరోల్, ఫ్యూరాన్, థయోఫీన్, పిరిడిన్ ఎక్సెట్రా. ఇక్కడ చూద్దాం. పిరోల్ ఈ విధమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ ఇది ఒక పంచపరమాణుక వలయాకార సమ్మేళనం. దీంట్లో 1, 2, 3, 4 కార్బన్ పరమాణువులు, ఒక నైట్రోజన్ కలిగి ఉన్నటువంటి విజాతీయ వలయ సమ్మేళనం. ఈ సమ్మేళనం చూసినట్లయితే ఫ్యూరాను, దీంట్లో కూడా 4 కార్బన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్, అంటే 2 రకాల మూలకాల యొక్క పరమాణువులు కలిగి ఉన్నటువంటి విజాతీయ వలయ సమ్మేళనం. అదేవిధంగా ఇక్కడ 4 కార్బన్ పరమాణువులు, ఒక సల్ఫర్, థయోఫియన్. ఇది కూడా 2 భిన్న మూలకాలు కలిగినటువంటి విజాతీయ వలయ సమ్మేళనం. అదేవిధంగా పిరిడిన్ 6 పరమాణువులు కలిగినటువంటి విజాతీయ వలయాకార సమ్మేళనం. దీంట్లో కార్బన్తో పాటు నైట్రోజన్ని కలిగి ఉంటుంది. దీంట్లో మనం ప్రముఖంగా ఇప్పుడు ఇలాగా 5 పరమాణువులు, 6 పరమాణువులు ఉన్నటువంటి విజాతీయ వలయ సమ్మేళనాల గురించి తెలుసుకుందాం. ఈ విజాతీయ వలయ సమ్మేళనాలు సాధారణంగా ఏరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి, లేదా కొన్ని సమ్మేళనాలు ఏరోమేటిక్ స్వభావాన్ని కలిగి ఉండకపోవచ్చు. సాధారణంగా ప్రకృతిలో ఈ విజాతీయ వలయ సమ్మేళనాలు 5 లేదా 6 పరమాణువులు కలిగినటువంటి సమ్మేళనాలుగా లభ్యమవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పిరోల్ గురించి తెలుసుకుందాం. పిరోలు ఒక 5 పరమాణువులు కలిగినటువంటి విజాతీయ వలయాకార సమ్మేళనం. దీంట్లో 4 కార్బన్ పరమాణువులు, ఈ విధంగా ఒక నైట్రోజన్ పరమాణువును కలిగి ఉంటుంది. ఈ 4 కార్బన్ పరమాణువులు మరియు నైట్రోజన్ sp2 సంకరీకరణలో పాల్గొంటాయి. అంటే మొత్తం 5 పరమాణువులు కూడా sp2 సంకరీకరణలోనే పాల్గొంటాయి. ఏ అణువులో అయితే పరమాణువులు sp2 సంకరీకరణలో పాల్గొంటాయో అటువంటి అణువుకి సమతల నిర్మాణం కలిగి ఉంటుంది. కాబట్టి పిరోలు సమతల నిర్మాణాన్ని కలిగి ఉండి, ఇక్కడ మనం చూసినట్లయితే పై బంధాలను కలిగి ఉంది కాబట్టి ఇది కాంజుగేషన్ని కలిగి ఉంటుంది. ఈ పిరోల్ యొక్క ఆర్బిటాల్ నిర్మాణం చూసినట్లయితే మేము ఇప్పుడే చెప్పుకున్నాం, ప్రతి పరమాణువు sp2 సంకరీకరణలో పాల్గొంటుంది. అంటే ప్రతి పరమాణువు మీద
3 sp2 సంకర ఆర్బిటాళ్ళు ఉంటాయి. అదేవిధంగా ఒక సంకరీకరణంలో పాల్గొనని p ఆర్బిటాలు ఉంటుంది. ఈ విధంగా ప్రతి పరమాణువు మీద ఒక్కొక్క సంకరీకరణంలో పాల్గొనని p ఆర్బిటాళ్ళు ఉంటాయి. అదేవిధంగా 3 sp2 ఆర్బిటాళ్ళు ఉంటాయి. ప్రతి పరమాణువు మీద ఉన్నటువంటి 3 sp2 ఆర్బిటాల్లో 2 sp2 ఆర్బిటాళ్ళు పక్కనున్నటువంటి పరమాణువులతోటి సిగ్మా బంధాలని ఈ విధంగా ఏర్పరుస్తాయి. అలాగే ఈ మూలకం వీటితోటి, ఈ మూలకం వీటి ఇలాగా పక్క పరమాణువులతో సిగ్మా బంధాలను ఏర్పరుస్తుంది. మూడవ sp2 సంకర ఆర్బిటాలు హైడ్రోజన్ యొక్క s ఆర్బిటాలతో కలిసి సిగ్మా బంధాలని ఏర్పరుస్తాయి. ఇంకా మిగిలినటువంటి ప్రతి పరమాణువు మీద ఉన్నటువంటి సంకరీకరణలో పాల్గొనని p ఆర్బిటాళ్ళు ఈ విధంగా సైడ్ వైజ్ ఆసన్నంగా అతిపాతం చెంది మనకి పటంలో చూపినట్టు పై బంధాలని ఏర్పరుస్తుంది. మొత్తంగా చూసినట్లయితే మనకి ఇక్కడ 2 పై బంధాలు ఉన్నాయి. అలాగే నైట్రోజన్ మీద సంకరీకరణలో పాల్గొనని అన్హైబ్రిడైజ్డ్ లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఒక p ఆర్బిటాల్ మనకి ఉంటుంది. అంటే నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 పై బంధాలు ఉంటాయి. మొత్తం 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నట్లు అవుతుంది. అనగా హకుల్స్ 4n+2 నియమాన్ని ఇది పాటిస్తోంది. హకుల్స్ 4n+2 నియమం ప్రకారం వేర్ n is equal to number of rings వలయాల సంఖ్య, therefore 4 into 1 plus 2 ఇక్కడ వలయాల సంఖ్య 1, 4 into 1 plus 2 పై టోటల్ 6 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ 2 పై ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 పై ఎలక్ట్రాన్స్ నైట్రోజన్ మీద లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 కలిపి యారోమేటిక్ సబ్స్ట్రేట్లో పాల్గొంటాయి. కాబట్టి ఇది యారోమేటిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ పిరోలు సంకలన చర్యలో పాల్గొదు. ఎందువల్లంటే సంకలన చర్యలో పాల్గొన్నట్లయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి పైబంధాలు వద్ద సంకలనం జరిగి సంయుగాన్ని కోల్పోతుంది, తద్వారా యారోమేటిక్ స్వభావాన్ని కోల్పోతుంది. అందువల్ల పిరోలు సంకలన చర్యలో పాల్గొనకుండా ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది. అయితే ఇక్కడ ఎటువంటి ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది? పిరోలు చుట్టూ పైన కింద p ఆర్బిటాలు ఉండడం చేత పిరోల్ చుట్టూ ఎలక్ట్రాన్ సాంద్రత అధికంగా ఉండడం వల్ల పిరోలు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుంది. ఈ పిరోలు యొక్క రెజినెన్స్ నియమాలు ప్రశ్నించినట్టయితే మొత్తం 5 రెజినెన్స్ రూపాలు ఉంటాయి. అలాగే దీని యొక్క రెజినెన్స్ శక్తి 21 కిలో క్యాలరీస్ పెర్ మోల్. అది బెంజీన్ యొక్క రెజినెన్స్ శక్తి 36 కిలో క్యాలరీస్ పెర్ మోల్ కంటే తక్కువగా ఉండడం వల్ల దీని యొక్క యారోమేటిక్ స్వభావం బెంజీన్ కంటే తక్కువగా ఉంటుంది. రెజినెన్స్ స్థిరీకరణ శక్తి తక్కువగా ఉన్నట్లయితే యారోమేటిక్ స్వభావం తక్కువగాను, రెజినెన్స్ స్థిరీకరణ శక్తి ఎక్కువగా ఉన్నట్లయితే యారోమేటిక్ స్వభావం ఎక్కువగా ఉంటుందని మనం కింది తరగతుల్లో తెలుసుకున్నాం. ఇంకా పిరోల్ యొక్క తయారీ చూసినట్లయితే ఏ విధంగా తయారు చేయవచ్చు? దీంట్లో మొదటిగా ముఖ్యమైనది పాల్-నార్ సంశ్లేషణ. ఈ పాల్-నార్ సంశ్లేషణ పద్ధతిలో మనం 1,4-డైకార్బోనైల్ సమ్మేళనం యొక్క ఈనోల్ రూపాన్ని తీసుకుని అమ్మోనియాతో 130 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినట్లయితే పిరోల్ని పొందుతాం. 1,4-డైకార్బోనైల్ సమ్మేళనం ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇదొక కార్బోనైల్ గ్రూపు, ఇదొక కార్బోనైల్ గ్రూపు 1, 2, 3, 4. కాబట్టి దీన్ని 1,4-డైకార్బోనైల్ సమ్మేళనం అని అంటారు. ఇక్కడ దీనికి ఈ కార్బన్కి ఇది ఆల్ఫా స్థానం, ఈ కార్బన్కి ఇది ఆల్ఫా స్థానం. కాబట్టి ఈ ఆల్ఫా స్థానాల వద్ద ఉన్నటువంటి హైడ్రోజన్లు ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయ్యి మనకి టాటోమెరిజం జరిగి ఈనోల్ రూపంలోకి మారుతుంది. కాబట్టి ఈ ఈనోల్ రూపంలో ఉన్నటువంటి 1,4-డైకార్బోనైల్ సమ్మేళనం అమ్మోనియాతో చేరినుంది H2O మాలిక్యూల్స్ని కోల్పోయి పిరోల్ని ఏర్పరుస్తుంది. రెండవ పద్ధతి సక్సినమైడ్ నుండి. సక్సినమైడ్ను జింక్ డస్ట్తో కలిపి మనం వేడి చేసినట్లయితే పిరోలు ఏర్పడుతుంది. సక్సినమైడ్ యొక్క నిర్మాణం ఈ విధంగా ఉంటుంది.
ఈ విధంగా ఉంటుంది సక్సేనమైడ్. ఈ సమ్మేళనాన్ని జింక్ పొడితో కలిపి వేడి చేస్తాం. వేడి చేస్తే జింక్ ఆక్సైడ్ని కోల్పోయి మనకి పిరోల్ను ఏర్పరుస్తుంది. నెక్స్ట్ మూడవది ఫ్యూరాన్ నుండి ఫ్యూరాన్, అమ్మోనియా మరియు బాష్పంతో కలిపి అల్యూమినియం ఆక్సైడ్ గుండా 500 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద మిశ్రమాన్ని పంపినట్లయితే పిరోల్ ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధంగా ఫ్యూరాన్, అమ్మోనియాతో చెడి నుండి H2Oను కోల్పోయి మనకి పిరోల్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా మనం 3 రకాల తయారీ పద్ధతుల ద్వారా ఫ్యూరాన్ను తయారు చేయవచ్చు. తదుపరి ప్రాపర్టీస్, ధర్మాల గురించి తెలుసుకున్నట్లయితే పిరోల్ యొక్క భౌతిక ధర్మాలను పరిశీలించినట్లయితే పిరోలు ఒక రంగులేని ద్రవం. దీని యొక్క బాష్పీభవన స్థానం 131 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే ఇది గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ స్థితిలో ఉంటుంది. 131 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత వద్ద బాష్పశీలనం చెంది వాయు స్థితిలో ఉంటుంది. క్రమేపీ ఆక్సిజన్తో చెడి ఇది గోధుమ రంగును సంతరించుకుంటుంది. ఈ పిరోలు క్లోరోఫామ్ను పోలిన వాసనని కలిగి ఉంటుంది. మరియు పిరోలు ఎథనాల్, ఏథర్ వంటి కార్బన్ ద్రావణంలో పూర్తిగాను, నీటిలో పాక్షికంగాను కరుగుతుంది. రసాయన ధర్మాలు చూద్దాం. పిరోలు ఒక ఎమీన్, నైట్రోజన్ మీద ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి కాబట్టి దీనికి క్షారధర్మం ఉంటుందని మనం ఆశించవచ్చు. కానీ ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఈ పైబంధాలతో కలిసి యారోమేటిక్ సెక్స్టెట్లో పాల్గొనడం వల్ల, అంటే రెజినెన్స్లో పాల్గొనడం వల్ల ఈ 2 ఎలక్ట్రాన్లు ఎలక్ట్రాన్ దానం ఇవ్వడానికి స్వేచ్ఛగా అందుబాటులో ఉండవు. అందువల్ల పిరోల్ ఎమీన్ అయినప్పటికీ కూడా ఇది క్షారగుణాన్ని కలిగి ఉండదు. కానీ KOH వంటి బలమైన ఆమ్లాలతో చెడి నొందినప్పుడు లవణాలని ఏర్పరుస్తుంది ఈ విధంగా. కాబట్టి పిరోల్కి బలహీన ఆమ్ల స్వభావం ఉంటుందని మనం గమనించవచ్చు. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు మనం ముందు తెలుసుకున్నాం. పిరోలు ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుందని, అది కూడా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటుందని తెలుసుకోవడం జరిగింది. అయితే మనం పిరోల్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ మనకి నైట్రోజన్కి 1, ఈ కార్బన్కి 2, 3, 4, 5 స్థానాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని C2 అని, C3, C4, C5 అని వాటికి సంఖ్యలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పిరోల్లో కనుక మనం ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య జరిపినట్లయితే కొత్తగా వచ్చే ఎలక్ట్రోఫైలు ఏ స్థానంలో ప్రతిక్షేపణ జరుగుతుంది, అంటే ఏ కార్బన్ వద్ద ప్రతిక్షేపణ జరుగుతుందని పరిశీలించినట్లయితే మనకి C2, C4 ఒకే రకమైన స్థితిని, C2, C5 ఒకే రకమైన స్థితిని, C3, C4 ఒకే రకమైన స్థితిని కలిగి ఉంటాయి. అంటే మనకి 2 రకాల ప్రతిక్షేపిత స్థానాలు ఉన్నాయి, C2 అండ్ C3. ఈ రెండిట్లో మనం పరిశీలించినట్లయితే C2 స్థానంలో కనుక ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ జరిగినట్లయితే మనకి ఈ విధంగా 3 రకాల రెసిస్టెన్స్ రూపాలు వస్తాయి. C2 స్థానం వద్ద ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ జరగాలి అంటే ఈ పైబంధం ఈ విధంగా షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడ రుణావేశం ఏర్పడుతుంది, ఇక్కడ ధనావేశం ఏర్పడుతుంది. ఇక్కడికి ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ జరిగితే ఈ నిర్మాణం వస్తుంది. తదుపరి ఈ బాండ్ ఇటు షిఫ్ట్ అవుతుంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఇక్కడ విబంధం ఏర్పడుతుంది. తదుపరి వీటి రెండింటి మధ్య విబంధం ఏర్పడి మనకి 3వ నిర్మాణం వస్తుంది. మొత్తం 3 రెసిడెన్స్ రూపాలు మనకి ఏర్పడతాయి. అదేవిధంగా C3 వద్ద ప్రతిక్షేపణ జరిగినట్లయితే ఈ పైబంధం ఇలాగా షిఫ్ట్ అవ్వాలి. ఇక్కడికి ఎలక్ట్రోఫైల్ ప్రతిక్షేపణ జరుగుతుంది, ఇక్కడ ధనావేశం వస్తుంది. ఈ విధమైన నిర్మాణాన్ని పొందుతాం. తదుపరి ఇది రెసిడెన్స్లో పాల్గొని ఈ రకమైనటువంటి రెసిడెన్స్ రూపాన్ని పొందుతాం. మొత్తం
2 రెసిడెన్స్ రూపాలు మనకి ఏర్పడతాయి. మనం కింది తరగతిలో నేర్చుకున్నాం. ఏ రూపానికైతే అధిక రెసిడెన్స్ రూపాలు ఉంటాయో దానికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ C2 వద్ద ఏర్పడినప్పుడు C2 వద్ద ప్రతిక్షేపణ జరిపినప్పుడు ఏర్పడిన ఇంటర్మీడియట్కి ఎక్కువ రెసిడెన్స్ రూపాలు ఉన్నాయి కాబట్టి ఇది స్థిరమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి C2 వద్ద జరిగిన ప్రతిక్షేపకం స్థిరమైనది. అందువల్ల C2 వద్ద ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ జరుగుతుంది. ఈ శక్తి పటాన్ని పరిశీలించినట్టయితే ఇది పిరోల్ రియాక్టెంట్, ఇవి ఇంటర్మీడియట్స్. C2 వద్ద ప్రతిక్షేపణ జరిగినప్పుడు ఏర్పడిన మధ్యగతం, C3 వద్ద ప్రతిక్షేపణ జరిగినప్పుడు ఏర్పడిన మధ్యగతం. ఈ రెండిట్లో C2 వద్ద ప్రతిక్షేపణ జరిగినప్పుడు మధ్యగతానికి తక్కువ శక్తి, C3 వద్ద ప్రతిక్షేపణ జరిగినప్పుడు ఏర్పడిన మధ్యగతానికి ఎక్కువ శక్తి ఉండడం మనం గమనించాం. తక్కువ శక్తి కలిగినటువంటి మధ్యగతానికి స్థిరత్వం ఎక్కువ కాబట్టి C2 వద్ద ప్రతిక్షేపణ జరుగుతుందని మనం గమనించవచ్చు. ఇక ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో భాగంగా మొదటిది హ్యాలోజనీకరణం. పిరోలు బ్రోమిన్ తోటి చురుకుగా చర్యలో పాల్గొని 2,3,4,5 టెట్రాహైడ్రోపిరోల్ని ఏర్పరుస్తుంది. పిరోలు బ్రోమిన్తో చేరినుంది చురుకుగా 2, 3, 4, 5 స్థానంలో బ్రోమిన్ ప్రతిక్షేపణ జరిగి 2,3,4,5 టెట్రాబ్రోమోపిరోల్ను ఏర్పరుస్తుంది. నైట్రేషన్. పిరోలు చల్లని గాఢ నైట్రిక్ ఆమ్లంతో ఎసిటిక్ ఎన్హైడ్రేట్ సమక్షంలో చేరినుంది 2వ స్థానం వద్ద నైట్రో గ్రూప్ ప్రతిక్షేపణ జరుగుతుంది. ఈ చర్యలో NO2+ ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది. 2 నైట్రోపిరోల్ని ఏర్పరుస్తుంది. ఈ విధంగా పిరోల్ ఆన్ రియాక్షన్ విత్ నైట్రిక్ యాసిడ్ అండ్ ఎసిటిక్ ఎన్హైడ్రేట్ గివ్స్ 2 నైట్రోపిరోల్. సల్ఫోనీకరణం. పిరోలు SO3తో పీడిన సమక్షంలో చేరినుంది 2 పిరోల్ సల్ఫోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ చర్యలో సల్ఫర్ ట్రయాక్సైడ్ ఎలక్ట్రోఫైల్గా పనిచేస్తుంది. పిరోలు SO3తో చేరినుంది పీడిన సమక్షంలో పిరోల్ 2 సల్ఫోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఫ్రీడల్ క్రాఫ్ట్స్ ఎసైలేషన్ లేదా ఎసిటైలేషన్. పిరోలు లూయిస్ ఆమ్లమైనటువంటి SnCl4 కానీ అల్యూమినియం క్లోరైడ్ BF3 వంటి లూయిస్ ఆమ్లాల సమక్షంలో ఎసిటిక్ ఎన్హైడ్రేట్తో చేరినుంది 250 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద 2 ఎసిటైల్ పిరోల్ను ఏర్పరుస్తుంది. కాబట్టి పిరోలు ఎసిటిక్ ఎన్హైడ్రేట్ తోటి చేరినుంది 2 ఎసిటైల్ పిరోల్ 2వ స్థానం వద్ద ఎసిటైల్ గ్రూపు ప్రతిక్షేపణ జరుగుతుంది. వేమర్ టీమాన్ చర్య. పిరోలు క్లోరోఫామ్తో KOH సమక్షంలో చేరినుంది 2 ఫార్మైల్ పిరోల్ని ఇస్తుంది. పిరోలు క్లోరోఫామ్తో KOH సమక్షంలో చేరినుంది 2వ స్థానం వద్ద ఫార్మైల్ గ్రూప్ ఏర్పడుతున్న ఆల్డిహైడ్ గ్రూపు ప్రతిక్షేపణ 2 ఫార్మైల్ పిరోల్ను ఏర్పరుస్తుంది. కోల్బే ష్మిత్ కార్బాక్సిలేషన్ చర్య. పిరోల్ను జల K2CO3 ద్రావణంతో అంటే K2CO3 జల ద్రావణంతో కనుక మనం చర్యను అందించినట్లయితే 2వ స్థానం వద్ద COOH గ్రూపు ప్రతిక్షేపణ జరుగుతుంది. పిరోల్ 2 కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. పిరోలు యాక్వస్ K2CO3తో చెందింది పిరోల్ 2 కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏర్పరిచింది. డైజోటైజేషన్ చర్య. ఇక్కడ మనం పిరోల్ని బెంజీన్ డైజోనియం క్లోరైడ్తో చిరుదించినట్లయితే HClని కోల్పోయి ఎజో సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. దాని పేరు 2-ఫినైల్ ఎజో పిరోల్. ఈ సమ్మేళనం యొక్క నామం 2-ఫినైల్ ఎజో పిరోల్ను ఇస్తుంది. క్షయీకరణ చర్య రిడక్షన్. పిరోల్ను క్షయీకరణం చెందిస్తే భిన్న పరిస్థితుల వద్ద భిన్న ఉత్పన్నాలని ఏర్పరుస్తుంది. పిరోల్ను జింకు ఎసిటిక్ యాసిడ్ సమక్షంలో
గది ఉష్ణోగ్రత వద్ద క్షేకణం చెందించినట్లయితే 2,5-డైహైడ్రోపిరోల్ని ఏర్పరుస్తుంది. అలా కాకుండా పిరోల్ను ఉత్ప్రేరక సమక్షంలో అంటే ప్లాటినం సమక్షంలో హైడ్రోజన్తో కనుక క్షయకణం హైడ్రోజనేషన్ చేస్తే పిరోలిడిన్ అన్న సమ్మేళనం ఏర్పడుతుంది. చివరిగా ఆక్సీకరణాన్ని పరిశీలించినట్లయితే పిరోలు క్రోమియం ట్రయాక్సైడ్ అండ్ ఎసిటిక్ యాసిడ్ సమక్షంలో ఆక్సీకరణం చెంది మెలియమైడ్ అన్న సమ్మేళనాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆక్సీకరణం చెంది మెలియమైడ్ అనే సమ్మేళనాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా పిరోలు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లోనూ క్షయకరణ చర్యల్లోనూ ఆక్సీకరణ చర్యల్లోనూ కూడా పాల్గొంటుందని మనం తెలుసుకోవడం జరిగింది. తదుపరి వీడియోలో మనం మరి యొక్క విజాతీయ వలయ సమ్మేళనమైనటువంటి ఫ్యూరాన్ గురించి తెలుసుకుందాం.